9th class maths chapter 6 linear equation in two variables exercise 6.3 fifth problem draw the graph of the equations 2x plus 3y is equal to 12 find the solution from the graph ఈ ఈక్వేషన్స్ ని సొల్యూషన్స్ కనుక్కున్న తర్వాత గ్రాఫ్ గీయాలి తర్వాత ఈ 5 ప్రాబ్లమ్ లోని 2 క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయాలి హూ ఇస్ y కోఆర్డినేట్ ఈజ్ 3 y కోఆర్డినేట్ 3 అయినప్పుడు x వాల్యూ ఎంత సెకండ్ ప్రాబ్లమ్ హూ ఇస్ x కోఆర్డినేట్ ఈజ్ -3 x కోఆర్డినేట్ -3 అయినప్పుడు y కోఆర్డినేట్ ఎంత ఫస్ట్ 2x plus 3y is equal to 12 గ్రాఫ్ గీద్దాం ఫిఫ్త్ ప్రాబ్లంలోని 2x plus 3y is equal to 12 గ్రాఫ్ గీద్దాం x కోఆర్డినేట్ కాలం y కోఆర్డినేట్ కాలం xy కోఆర్డినేట్ కాలం పాయింట్ కాలం మనము x వాల్యూ 0 అనుకున్నప్పుడు x ప్లస్లో 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 × 0 + 3y is equal to 12 2 × 0 అంటే 0 + 3y is equal to 12 y is equal to 12/3 ఈ 3 అనేది yకి మల్టిపుల్ ఉంది కాబట్టి is equal to రైట్ సైడ్ పంపిస్తే /3 అవుతుంది 3 × 1 = 3 4 = 12 y is equal to 4 x కోఆర్డినేట్ 0 అయితే y కోఆర్డినేట్ +4 దీన్ని మనం ఏ పాయింట్గా రాసుకోవాలి x కోఆర్డినేట్ +3 అనుకుంటే మనం లెక్కని ఇక్కడ రాసుకుంటే 2x + 3y is equal to 12 x ప్లస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేయాలి 2 × 3 + 3y is equal to 12 2 3 = 6 + 3y is equal to 12 3y is equal to 12 ఇక్కడ +6 రైట్ సైడ్ వస్తే -6 అవుతుంది 3y is equal to 12కి వెళ్ళి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 6 y is equal to 6/3 ఎందుకంటే ఈ 3 మల్టిపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే /3 అవుతుంది 3 1 = 3 2 = 6 y is equal to 2 x కోఆర్డినేట్ 3 అయితే y కోఆర్డినేట్ 2 దీన్ని మనం బి పాయింట్గా రాయాలి x కోఆర్డినేట్ 0 + 3 అనుకున్నాం కాబట్టి ఇప్పుడు +6 అనుకుంటే లెక్కని ఇక్కడ రాసుకుంటే 2x + 3y is equal to 12 x ప్లస్లో 6ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 × 6 + 3y is equal to 12 2 6 are 12 plus 3y is equal to 12 3y is equal to 12 ఇక్కడ +12 రైట్ సైడ్ వస్తే -12 అవుతుంది ఇక్కడ 3y is equal to +12 ఇక్కడ -12 ఉంది రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది y is equal to ఈ 3 అనేది yకి మల్టిపుల్ ఉంది కాబట్టి ఈ రైట్ సైడ్ పంపిస్తే /3 అవుతుంది y is equal to 0/3 అంటే y is equal to 3 ఉంది x కోఆర్డినేట్ 6 అయితే y కోఆర్డినేట్ 0 దీన్ని మనం C పాయింట్గా రాసుకోవాలి మనం XY కోఆర్డినేట్లో వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ x డాట్ ఈ x యాక్సిస్ 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ x యాక్సిస్ 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి x యాక్సిస్ నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకున్నాం కాబట్టి x యాక్సిస్ 1 సెంటీమీటర్ తీసుకుంటూ 1 యూనిట్ ఈ స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అని అంటారు ఇది y యాక్సిస్ 0 నుండి స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్లు y యాక్సిస్ 0 నుండి డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి y యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్ తీసుకున్నాం కాబట్టి y యాక్సిస్ 1 సెంటీమీటర్ తీసుకుంటూ 1 యూనిట్ ఈ విధంగా స్కేల్ రాయాలి ఫస్ట్ x కోఆర్డినేట్ 0 అయితే y కోఆర్డినేట్ +4 ఏ పాయింట్ x కోఆర్డినేట్ 0 అయితే ఇక్కడ y కోఆర్డినేట్ +4 అయితే ఇక్కడ మనం 0 + 4 దీన్ని ఏ పాయింట్గా గుర్తించాలి x కోఆర్డినేట్ +3 y కోఆర్డినేట్ +2 బి పాయింట్ x కోఆర్డినేట్ +3 అంటే ఇక్కడ y కోఆర్డినేట్ +2 అంటే ఇక్కడ +3 2 దీన్ని బి పాయింట్గా రాసుకోవాలి థర్డ్ x కోఆర్డినేట్ +6 y కోఆర్డినేట్ 0 సి పాయింట్ x కోఆర్డినేట్ 6 అంటే ఇక్కడ y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ మనం x కోఆర్డినేట్ 6 y కోఆర్డినేట్ 0 దీన్ని మనం సి పాయింట్గా రాసుకోవాలి ఏ బి సి పాయింట్లు ఒకే లైన్పై వచ్చే విధంగా లైన్ తీసుకోవాలి ఈ విధంగా ABC పాయింట్ అని గుర్తించాలి ఇది 2x + 3y is equal to 12 గ్రాఫ్ ఫిఫ్త్ ప్రాబ్లంలోని ఫస్ట్ క్వశ్చన్ హూ ఈజ్ y కోఆర్డినేట్ ఈజ్ 3 y కోఆర్డినేట్ 3 అయినప్పుడు x కోఆర్డినేట్ ఎంత ఫిఫ్త్లో ఫస్ట్ ప్రాబ్లం మనకు y కోఆర్డినేట్ +3 ఇచ్చిండు మనము x కోఆర్డినేట్ అనుకోవాలి మనము టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్ ఇక్కడ మనం x బదులు y రాసుకోవాలి y కోఆర్డినేట్ కాలము x కోఆర్డినేట్ కాలము xy కోఆర్డినేట్ కాలము పాయింట్ మనము y ప్లేస్లో 3ని సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది 2x + 3 × 3 is equal to 12 2x + 3 3 = 9 is equal to 12 2x is equal to 12 9ని రైట్ సైడ్ పంపిస్తే -9 అవుతుంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2x is equal to 12కి వెళ్ళి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 3 x is equal to 3/2 2x అనేది మల్టిపుల్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే /2 అవుతుంది ఇది ఇంప్రాపర్ ఫ్యాక్టర్లో ఉంది కాబట్టి ఇంప్రాపర్ ఫ్యాక్టర్ని మిక్స్డ్ ఫ్యాక్టర్గా రాస్తే ఎలా అంటే 3
డివైడెడ్ బై 2. ఇప్పుడు 2 టేబుల్ 3 రాదు కాబట్టి 2 1 జా 2 తీసుకుంటే ఇక్కడ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 1, ఇక్కడ రిమైండర్ 1 మిగులుతుంది. మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే x ఈజ్ ఈక్వల్ టు 1 1/2గా రాసుకోవచ్చు. ఎక్స్ కోఆర్డినేట్ 1 1/2 అయితే y కోఆర్డినేట్ +3. దీన్ని ఈ పాయింట్లో గుర్తించాలి. ఎక్స్ కోఆర్డినేట్ 1 1/2 అంటే 1.5 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 3 అంటే స్ట్రైట్గా ఇక్కడ. మనం దీన్ని 1 1/2, 3 దీన్ని ఈ పాయింట్లో గుర్తించాలి. ఈ పాయింట్ పెట్టి ఇది రాసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్కేల్తో గీసుకుంటే సరిపోతుంది. ఫిఫ్త్ ప్రాబ్లంలోని సెకండ్ క్వశ్చన్, హూ ఈజ్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ -3. ఎక్స్ కోఆర్డినేట్ -3 అయితే y కోఆర్డినేట్ ఎంత? ఫిఫ్త్ ప్రాబ్లంలోని సెకండ్ క్వశ్చన్, ఎక్స్ కోఆర్డినేట్ -3 ఇచ్చాడు. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్, ఎక్స్ కోఆర్డినేట్ కాలం, y కోఆర్డినేట్ కాలం, XY కోఆర్డినేట్ కాలం, పాయింట్. మనము x వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకు -3 ఇచ్చాడు కాబట్టి x ప్లస్లో -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ x ప్లస్లో -3 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఇక్కడ 2కి ప్లస్ ఉంది, 3కి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 3 జా 6 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. 3y ఈజ్ ఈక్వల్ టు 12 -6ని రైట్ సైడ్ పంపిస్తే +6 అవుతుంది. 3y ఈజ్ ఈక్వల్ టు 12కి 6 యాడ్ చేస్తే 18, y ఈజ్ ఈక్వల్ టు 18/3. ఈ 3ని రైట్ సైడ్ పంపిస్తే /3 అవుతుంది. 3 1 జా 3 6 జా 18, y ఈజ్ ఈక్వల్ టు 6. ఎక్స్ కోఆర్డినేట్ -3 అయితే y కోఆర్డినేట్ +6. దీన్ని f పాయింట్గా గుర్తించాలి. ఎక్స్ కోఆర్డినేట్ -3 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ +6 అంటే ఇక్కడ, -3 6. దీన్ని f పాయింట్గా గుర్తించాలి. ఈ విధంగా స్ట్రేట్ లైన్ గీస్తే this is the graph. Seventh problem, Razia and Preeti, two students of class 9th together collected 1,000 for the Prime Minister Relief Fund from victims of natural calamities. Write a linear equations and draw a graph to depict the statement. 9th క్లాస్ రజియా అండ్ ప్రీతి ఇద్దరు స్టూడెంట్ 1000 రూపీస్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కోసము కలెక్ట్ చేశారంట. దాన్ని మనము ఈక్వేషన్స్గా రాసి గ్రాఫ్ గీయాలి. సొల్యూషన్, లెట్ రజియా కాంట్రిబ్యూషన్ టు పిఎం రిలీఫ్ ఫండ్. నేను షార్ట్కట్ రాసిన పిఎం రిలీఫ్ ఫండ్ అని. బి, మనకు రజియా ఎంత ఇచ్చిన అమౌంట్ కాబట్టి మనం ఎక్స్ అనుకుంటే, మనకు ప్రీతి కూడా ప్రీతి కాంట్రిబ్యూషన్ అంటే విరాళాలు టు పిఎం రిలీఫ్ ఫండ్. బి, మనకు రజియాని ఎంత ఇచ్చిన అమౌంట్ కాబట్టి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ప్రీతికి మనం వై అనుకుంటే వై అమౌంట్ ఇచ్చింది. మనకు మొత్తం టోటల్ అమౌంట్ ఎంత 1000 కాబట్టి ఎక్స్ ప్లస్ వై యాడ్ చేస్తే మనకు 1000 రూపీస్ రావాలి. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఆధారంగా మనం గ్రాఫ్ గీయాలి. సొల్యూషన్, లెట్ రజియా కలెక్టెడ్ టు పిఎం రిలీఫ్ ఫండ్ బి. మనం ఎక్స్ అనుకున్నాం, మనకు రజియా ఎంత ఇచ్చింది కాబట్టి ఎక్స్. ప్రీతి కాంట్రిబ్యూషన్ టు పిఎం రిలీఫ్ ఫండ్ బి ఈజ్ ఈక్వల్ టు వై అనుకున్నాం. మనకు ప్రీతిదేమో వై అనుకున్నాము. మొత్తం అమౌంట్ ఏంటంటే 1000. మనం ఎక్స్ ప్లస్ వై ఈ రెండు యాడ్ చేస్తే మనకు 1000 రావాలి. ఎక్స్ అంటేనేమో రజియా కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్, వై అంటేనేమో ప్రీతి కాంట్రిబ్యూషన్ చేసిన అమౌంట్. నేను ఇది ఎక్స్ కోఆర్డినేట్ కాలం, ఇది వై కోఆర్డినేట్ కాలం, ఎక్స్ వై కోఆర్డినేట్ కాలం, ఇది పాయింట్. మనము ఎక్స్ అంటే మన ప్రీతి మనకి ఎంత ఇచ్చిందో కాబట్టి మనం ఫస్ట్ 300 అనుకున్నాం. ఆమె 300 ఇచ్చిందంటే ఇక్కడ 300 ఎక్స్ప్రెస్లో 300 రాస్తే ప్లస్ వై అనేది వస్తుంది అనమాట. 1000 వై ఈజ్ ఈక్వల్ టు 1000. 300 రైట్ సైడ్ వస్తే -300 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 1000లోకి వెళ్ళి 300 సబ్ట్రాక్షన్ చేస్తే 700 మనకు మిగులుతుంది. అంటే రజియా మనకు 300 ఇస్తే మనకు ప్రీతి అనేది 700 ఇచ్చింది అనమాట. దీన్ని మనం ఏ పాయింట్గా గుర్తించాలి. మనకు రజియా 500 ఇచ్చింది అనుకుంటే మనకు ప్రీతి ఎంత ఇచ్చిందో తెలుసుకున్నాం. మనం ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ రాసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. మనం ఎక్స్ వాల్యూ 500 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1000. వై ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 500 రైట్ సైడ్ వస్తే -500 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ 1000 500 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు 500 మిగులుతుంది. మనకు రజియా ఇచ్చిన అమౌంట్ 500, ప్రీతి ఇచ్చిన అమౌంట్ కూడా 500 అవుతుంది. దీన్ని బీ పాయింట్ గుర్తుంది. రజియా 400 ఇచ్చింది అనుకుంటే
మనము ఈ సమీకరణానికి రాసుకుంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1000, ఎక్స్ ప్లస్లో 400 సబ్స్టిట్యూషన్ చేస్తే ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1000, వై ఈజ్ ఈక్వల్ టు 1000. ఈ 400 ప్లస్ కాబట్టి రైట్ చేస్తే -400 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 1000లోకి వెళ్ళి 400 సబ్ట్రాక్షన్ చేస్తే 600 మిగులుతుంది. మనకు రజా ఇచ్చిన అమౌంట్ 400 అయితే మనకు ప్రీతి ఇచ్చిన అమౌంట్ 600. దీన్ని మనము సి పాయింట్గా గుర్తించాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్లో వచ్చిన XY కోఆర్డినేట్లో వచ్చిన వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాట్ ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్లు ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి 1 సెంటీమీటర్ 100 యూనిట్గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాయాలి. ఈ స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ వై డాట్ 0 నుండి y యాక్సిస్ పైన స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్లు ఉంటాయి. 0 నుండి y యాక్సిస్ పైన డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 నుండి 1 సెంటీమీటర్ y యాక్సిస్ పైన 100 తీసుకున్నాం కాబట్టి y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాయాలి. ఈ విధంగా స్కేల్ రాయాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్లో XY కోఆర్డినేట్ కాలంలో వచ్చిన వాటిని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఫస్ట్ది x కోఆర్డినేట్ 300 అయితే y కోఆర్డినేట్ 700 ఏ పాయింట్. x కోఆర్డినేట్ 300 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 700 అంటే స్ట్రేట్లో ఇక్కడ. x కోఆర్డినేట్ 300, y కోఆర్డినేట్ 700. మనం దీన్ని ఏ పాయింట్గా గుర్తించాం. సెకండ్ x కోఆర్డినేట్ 500, y కోఆర్డినేట్ 500 బి పాయింట్. x కోఆర్డినేట్ 500 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 500 అంటే ఇక్కడ. x కోఆర్డినేట్ 500, y కోఆర్డినేట్ 500. దీన్ని బి పాయింట్గా గుర్తించాలి. థర్డ్ x కోఆర్డినేట్ 400, y కోఆర్డినేట్ 600 సి పాయింట్. x కోఆర్డినేట్ 400 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 600 అంటే ఇక్కడ. x కోఆర్డినేట్ 400, y కోఆర్డినేట్ 600. దీని సి పాయింట్. ఏ బి సి పాయింట్లు ఒకే లైన్పై వచ్చే విధంగా స్ట్రేట్ లైన్ గీయాలి. This is the graph.